అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గ్రేట్నెస్ని మీరు ఒక మెట్రిక్ మెజర్తో కొలవాలి అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఈ ఇట్లాంటి వాటితో మాత్రం మనం విద్యను కొలవలేము. దానికి నిజమైన మెట్రిక్స్ అంటే మీకు 5 కీలక ప్రమాణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి విద్యార్థుల ప్రవర్తన. ఒక కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎలా పరివర్తన చెందుతున్నారు, స్టూడెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వాల్యుయేషన్. కాలేజీలోకి వచ్చేటప్పుడు విద్యార్థి ఏ స్థాయి నుండి బయటికి వెళ్ళేటప్పుడు వారి ఎదుగుదల ఎలా ఉంది అనేది అత్యంత ముఖ్యం. తర్వాత అవుట్కమ్, ఒక సామాన్యుడిని మేధావిగా మరియు ఉద్యోగిని లీడర్గా మార్చగలిగే శక్తి ఆ విద్యా సంస్థకు ఉండాలి. తర్వాత ఫ్యాకల్టీ క్వాలిటీ అండ్ R&D. అధ్యాపకులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా మార్గదర్శకులుగా ఉండాలి. ఎంతమంది అంటే కొంతమంది ఏమంటారంటే మేము PhDలు చేసామంటారు. PhD అంటే అదొక తుపాకీ లాంటిది. మీకు తుపాకీ లైసెన్స్ ఇచ్చినంత మాత్రం దాన్ని ఉపయోగించకపోతే ఉపయోగం లేదు. దాన్ని మీరు ఎన్నిసార్లు పేల్చారనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అదే అంటుంటాను, మేము PhD చేసాం అంత అయిపోయింది అనుకున్నాను. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రీసెర్చ్. దట్ మీన్స్ యు ఆర్ డన్ PhD మీన్స్ యు ఆర్ క్వాలిఫైడ్ టు డూ ఏ క్వాలిటేటివ్ రీసెర్చ్. తర్వాత మాస్ రిక్రూట్మెంట్ కాకుండా కోర్ కంపెనీలు ఎంతమందికి, ఇప్పుడు కొంతమంది వచ్చేసి జస్ట్ 3 lakh ప్యాకేజీ 4 lakh ప్యాకేజీకి చాలామందిని తీసుకుంటుంటారు. అలా కాకుండా హై వాల్యూ ప్యాకేజెస్ మోర్ ది ప్లేస్మెంట్స్ ఆఫ్ హై వాల్యూ ప్యాకేజెస్ దట్ ఇండికేట్స్ మోర్ ద స్కిల్ లెవెల్ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రాడ్యుయేట్స్. అండ్ లెగసీ, ఇప్పుడు మన అలమ్నై ఉంటారు, వాళ్ళు మాజీ విద్యార్థులు వచ్చేసి మనకి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో పనిచేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజీ పేజ్ ఉంది లింక్డ్ఇన్లో, దాంట్లో మా దగ్గర నుంచి పాస్ అయిన 9,000 మంది స్టూడెంట్స్ అలమ్నై అందరు కూడా ఆ పేజ్ ఫాలో అవుతారు. కాలేజీలో జరిగే కార్యక్రమాలకు వాళ్ళు వస్తారు. దే విల్ విజిట్, దే విల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ అవర్ స్టూడెంట్స్. ఆ విధంగా ఇంకొకటి NBA, ఒకటి NAC. ఇవి 2 గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ బిల్ట్ బై బ్రిక్స్ అండ్ మోటార్ బట్ బై ది క్యారెక్టర్ అండ్ ది కాంపిటెన్స్ ఆఫ్ ది పీపుల్ విత్ ఇన్. సో దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంటెడ్ టు గివ్.